नाजरीन आदाब। मुधोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के शहर भैंसा में अजीम मुजाहिद आज़ादी नेताजी सुभाष चंद्र बोस की 125वीं यौम पैदाइश तकरीब का इनेकाद नेताजी योजना संगम किसान गली की जानिब से किया गया, जिसमें मेहमान खुसूसी की हैसियत से रुकन असम्बली मधोल जी विठल रेड्डी ने शिरकत की। बादशाह नेताजी सुभाष चंद्र बोस की मुजस्समे को फूल माला चढ़ाते हुए ज़बरदस्त खराज अक़ीदत पेश की और कहा कि नेताजी मुल्क की आज़ादी में बहुत बड़ी जद्दोजहद करते हुए अंग्रेज़ों को मार भगाने के लिए आज़ाद हिंद फ़ौज को तैयार किया और मुल्क के नौजवानों को आवाज़ देते हुए नारा दिया था कि तुम मुझे खून दो, मैं आज़ादी दूंगा। इनकी खिदमत नाकाबिल फ़रामोश है, जिनकी नक्श कदम पर चलते हुए तमाम नौजवानों को मुल्क की तरक्की के लिए कमर बस्ता होकर आगे बढ़ना चाहिए। इस मौके पर भैंसा टाउन सर्कल इंस्पेक्टर प्रवीण कुमार, मुकामी रुकन बल्दिया गाली रवि, डॉक्टर मुत्यम रेड्डी, डॉक्टर नागेश, टीआरएस खाइद के साइनाथ के अलावा दिगर मौजूद थे। ధన్యవాదాలు. మరి ఇప్పుడే చెప్పినట్టు మరి ఇక్కడ బైన్సా కిసాన్ గల్లీ మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యువజన సంఘం వారు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుపుతూ వారిని గుర్తు చేసుకుంటాం. మరి అదేవిధంగా ఈ సంవత్సరం ఇక్కడికి ఒక కొత్తదనం కాంపౌండ్ వాల్ కట్టడం కానీ, తర్వాత బ్యాక్లో చిన్నగా ఒక 10-20 పర్సన్స్ కూర్చోటట్టు ఒక ప్లేస్ కూడా ఏర్పాటు చేసినారు. మరి చాలా మంచి పని. దాంతోపాటు ఇంకో కోరిక కూడా, మరి ఆ గేట్ కూడా చేయాలని చెప్పేసి మీరు అది కమాన్ చేయాలని చెప్పి కూడా కోరిక జరుపుతుంది. తప్పకుండా ఏ నిధులతోనైనా మన సిడిపి నిధులు కానీ లేకపోతే మున్సిపాలిటీ నిధులతోనైనా మరి ఇదివరకు మీరు చర్చించారు, మున్సిపాలిటీ కూడా చర్చించారు. తప్పక ఈ 2 పనులు కూడా చేయడానికి తప్ప నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా మన ఏదైతే నేతాజీ కాలనీ ఉందో ఆ కాలనీలో మరి ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడ మీరు స్థలం చూపించారు, బాగానే ఉంది. కామన్ అందరికి పనికొచ్చేటట్టు, ఒక కులంకు కాకుండా మతంకు కాకుండా అందరికి కూడా పనికొచ్చేటట్టు మరి కామన్ ఫంక్షన్ హాల్ అంటే శుభ కార్యక్రమం జరపడానికి, పెళ్ళిళ్ళు కానీ ఇతర చోటమోట కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా ఈరోజు బైన్సా పట్టణంలో కిసాన్ గల్లీ వాళ్ళు నేతాజీ యువజన సంఘ వారి కార్యవర్గ సభ్యులు మరి బైన్సా పట్టణ ప్రముఖులందరినీ కూడా సమావేశాలు పెంచి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు. సుభాష్ చంద్రబోస్ గారు యువతకు స్ఫూర్తి. వారు స్వతంత్ర సమయంలో మరి ఎంతో పోరాటాలు చేసి భారతదేశం నుంచి బ్రిటన్ నుంచి విముక్తి పొందాలని చెప్పి, భారతదేశం స్వతంత్రం రావాలని చెప్పి వారు ఎన్నో కార్యక్రమాలు భారతదేశం స్వతంత్రం కోసం పోరాడిన వారు వారి ప్రత్యేకత చాలామంది. మరి ఈ రోజున కూడా 8 సంవత్సరాల తర్వాత కూడా వారి సేవలను గుర్తించి స్వతంత్ర భారతదేశానికి సేవలు గుర్తించి మనం జయంతి జరుపుకుంటున్నాం. మరి ఈ రోజున భారతదేశం ఇండియా గేట్లో కూడా వారి యొక్క విగ్రహావిష్కరణ ప్రభు దేశాలకు జరుగుతుంది. రాబోయే కొద్ది రోజులు అది కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా, మోడల్గా ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నారు. మరి 26 జనవరి 3 రోజుల నుంచి కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరి వారిని మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా వారి చూపిన బాటలోనే, వారి స్ఫూర్తిలోనే మనమందరం కూడా ముఖ్యంగా యువత నడవాలని కోరుతూ ఈ సందర్భంగా ఇక్కడ గౌరవ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం దగ్గర కాంపౌండ్ వాల్ అండ్ రీడింగ్ కూడా పెట్టడం జరిగింది. వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ వాటిలో కామన్ కమ్యూనిటీ హాల్ కూడా కావాలని చెప్పి కోరటం జరిగింది. దాన్ని కూడా తప్పకుండా ప్రభుత్వం వచ్చి